సరే దీని మీద మన మేడం రియాక్ట్ అయినట్టున్నారు కదా, మనకి అవధూతలు ఉన్నారు కదా భారతదేశంలో, ఏం జరిగినా కూడా అవధూతలు వెంటనే వస్తూ ఉంటారు ఒక కార్డు ఒక స్లోగన్ పట్టుకొని. చిన్మయ్య గారు ఏదో పెట్టారు. అంటే వీళ్ళే అంటే యాక్చువల్లీ నాకు అది డిస్కస్ చేద్దాం అనుకోలేదు. బట్ మీ ఒపీనియన్ ఏంటి అసలు? అంటే వీళ్ళు ఏం చెప్పాలనుకుంటారు, ఎందుకు వస్తూ ఉంటారు ఇలాగా? అంటే ప్రపంచంలో ఎక్కడ ఏ దరిద్రం జరిగినా కూడా దానికి అంతటికి ఆపాదించి మనల్ని ఏదో రకంగా తిట్టడానికి. అసలు చంద్రమండలంలో అక్కడ మట్టి ఎందుకుందో తెలుసా? మీ బుర్రలో అంతా మట్టి ఉందిరా, అందుకని అక్కడ ఉంది అని మనకి ఏమైనా అర్థం ఉందా? అంటే పెద్ద మనల్ని తిట్టాలనుకుంటే ఏదో ఒకటి అనమాట. ఇప్పుడు ఆడెవడో అక్కడ ఏదో దరిద్రం చేస్తే అలాంటివి ఇక్కడ కూడా ఉన్నాయి. ఇటువంటివి ఇక్కడ నుంచి బయటికి ఇట్లా బయటకు వస్తే ఇక్కడ చాలా మంది లేడీస్ ని మనం రక్షించిన వాళ్ళు అవుతాము. ఆర్ఎల్స్ ఇక్కడ చాలా బ్యూరోక్రాట్స్ లేకపోతే పొలిటీషియన్స్ అందరూ కూడా వీళ్ళ చేతులు గుప్పిట్లో బ్లాక్మెయిల్ చేయబడుతున్నారు. మన దేశం ఎట్టిపోతుంది, మనం రక్షించుకోవడానికి ఎటువంటి పాలసీస్ తీసుకురావాలి, ఎటువంటి సొల్యూషన్స్ తీసుకురావాలి, ఇది ఒక కన్స్ట్రక్టివ్ ఇది. అలా కాకుండా ఆడు కనుక ఇక్కడ పుట్టుంటే మీరు అందరూ కూడా వాడు జై శ్రీరామ ఏదో అంటే అంటే జనాలను తిట్టడానికి మాత్రమే ఎవరిచ్చారు వాళ్ళకి రైట్ అసలు? ప్రతిసారి కూడా నేను అదే చెప్తుంటా, సొల్లు చెప్పడానికే, సొల్యూషన్ చెప్పడానికి కాదు. అంతే అంతే, సొల్యూషన్ కావాలి జనాలకి, సొల్లు వద్దు. మొత్తానికి అందుకే కేసు అయింది. ప్రతిదానికి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మా ఎస్పెషలీ మేబీ ఐడెంటిటీ క్రైసిస్ లేకపోతే ఏంటో తెలియదు. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో ఆవిడకి చెక్ పెట్టారు అనుకున్న, ఆవిడ ఆల్రెడీ ఇట్లాంటివి ఆరోపణలు ఇవన్నీ చేసి ఆ టైప్ లో. తర్వాత ఇక్కడికైనా సరే ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఏదో రకంగా న్యూస్ లో వాళ్ళని కామెంట్ చేస్తూ వీళ్ళని కామెంట్ చేసి చిరంజీవి గారిని కామెంట్ చేసి శివాజీని కామెంట్ చేసి ఏదో ఒక కాంట్రవర్సీ. ఆ మధ్య తాళి కాంట్రవర్సీ. ప్రాబ్లం ఏమవుతుందంటే, సరే ఆవిడ ఒపీనియన్ ఆవిడది, నేను అది కూడా తప్పు పట్టిన. ఇక్కడ ఏమవుతుందంటే ఆవిడ ప్రతిసారి ఒక ఒపీనియన్ చెప్పిన తర్వాత జనాలందరూ విరుచుకుపడి నానా తిట్లు తిట్టి, కొంతమంది అయితే ఎక్కువ రాడికల్ గా అయిపోయి బూతులు తిట్టేసి చేస్తున్నప్పుడు నన్ను రక్షించండి హ్యాష్ట్యాగ్ సజ్జనార్ గారు, ట్యాగ్ టు సజ్జనార్ గారు, ప్రతిదానికి సజ్జనార్ గారు వచ్చి ఈవిని కాపాడుతారు. ప్రతిసారి ఈవిడే ఏదో ఒకటి కాంట్రవర్సీ క్రియేట్ చేయడం, మళ్ళీ సజ్జనార్ గారు వచ్చి ఏమిటమ్మా పోలీసులకు వేరే పని పాటలేదా? వాళ్ళ రిసోర్సెస్ ఎంతసేపు ఈవిడ వాక్ స్వాతంత్ర హక్కుని కాపాడడానికి మాత్రమే పోలీసులు ఉన్నారు. సెలబ్రిటీ అంటే మోర్ దాన్ యువర్ రైట్స్, యువర్ రెస్పాన్సిబిలిటీ కమ్స్ ఫస్ట్. మీ వల్ల సొసైటీలో ఒక అన్రెస్ట్ గానీ ఒక పీస్ అండ్ ఉండకూడదు. సోషల్ యాక్టివిటీస్ అనేవి ఏమైనా ఉండాలి తప్ప సోషల్ ఉండాలి, అంతేగాని సోషల్ హార్మోనీని డిస్టర్బ్ చేసేట్టు ఉండకూడదు. సో మేబీ జనాల్లో ఒక పర్టికులర్ వర్గం వాళ్ళు హర్ట్ అయ్యేట్టు, మెజారిటీ వర్గం అదే హర్ట్ చేయడానికి పెడుతున్నట్టే ఉంటాయి అవి ఎప్పుడూను. అదేదో ఒక రెవల్యూషన్ తేయడానికి, ఒక మంచి చేయడానికి పెట్టినట్టుగా ఉండవు అవి. అంటే ఒకటి ఉంది, నువ్వు ఏ కంచంలో అయితే తింటున్నావో ఆ కంచంలోనే ఉంగుతారంటారు. అటువంటి కల్చర్ అంటారు. అంటే మీరు తినడానికి, మిమ్మల్ని నెత్తినెక్కించుకోవడానికి, మీ పాటలు వినడానికి ఈ జనాలే కావాలి. మళ్ళీ ఈ జనాలే మీరు తిడుతుంటారు. మీరు పాడిన పాటల్ని, మీరు డబ్బింగ్ చెప్పిన సినిమాలని విన్నాను, నేను నెత్తిన పెట్టుకుంది ఈ జనాలే. ఈ జనాలు మీకు ఇంత మంచి స్థానం ఇచ్చి ఇంత నెత్తిన పెట్టుకుంటే మీరు ఆ నెత్తిన కాలుతో తొక్కుతూ ఉన్నారు. సో అందుకనే కదా ఇప్పుడు రెప్యుటేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, రోజు రోజుగా రెస్పెక్ట్ పోతూ ఉంటుంది. సో ఈ రోజు ఎవరు అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ రెస్పెక్టెడ్ గా మాట్లాడే వాళ్ళు ఎవరు కనిపించడం లేదు ఇట్లాంటి కామెంట్స్ వల్ల. సో మరి అయినా ఎక్కడో ఎప్స్టీన్ వాడిని తీసుకొచ్చి ఇండియాకి సంబంధించి ఆపాదించి మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదు. ప్రతిసారి దేశంలో ఉన్న సనాతనాన్ని తీసుకొచ్చి కలిపేస్తూ ఉన్నారు. సార్ ఫైనల్ గా అంతే ఏదో ఒకటి అడ్డదిడ్డంగాను. సో సార్ అంటే ఫైనల్ గాను ఇప్పుడు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అనేవి, సో మీరు అన్నట్టుగా నిజంగానే ఇండియాలో కూడా ఏ కంట్రీలోనైనాను ఈ టైప్ ఆఫ్ ఇది ఉంది కల్చర్ అనేది మీరు చెప్తూ ఉన్నారు. సో దాన్ని ఏమైనా కంట్రోల్ చేయగలుగుతారా? ఇంకా అంతేనా, అది ఆ కల్చర్ అట్లా పోతుంది అని? ఎస్పెషల్లీ ఇక్కడ చాలా వల్నరబుల్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో పోలీసులు, నేను చూస్తున్నాం కదా. ఇప్పుడు డీజీపీ గారు మాత్రమే కాదు, ఎస్ఐలు, సిఐలు, ఏసీపీలు, ఎంతమంది అమ్మా వీళ్ళ ఈ ప్రాస్టిట్యూట్స్ వలలో చిక్కుకుపోయి వీళ్ళందరూ కూడా డైరెక్ట్ ప్రాస్టిట్యూట్స్ అని రారు. ఎలా వస్తారంటే, సార్ నాకు ఒక అన్యాయం జరిగింది సార్, నాకు న్యాయం చేయండి సార్ అని చెప్పి వస్తారు. వచ్చిన తర్వాత
అయ్యో ఆడకూతురికి అన్యాయం జరిగింది కదా అని ఆయన ఒక మంచి ఉద్దేశంతోనే చేస్తారు. చేసిన తర్వాత సార్ నేను ప్రతిసారి పోలీస్ స్టేషన్కి రాలేను సార్, నన్ను అందరూ ఒక రకంగా అనుకుంటారు సార్, మనం బయట ఎక్కడైనా కలుద్దాం సార్ అని చెప్పి తర్వాత ఆయన ఎక్కడో బయట ఎక్కడో కలవడం, కలిసేటప్పుడు ఆటోమేటిక్ గా పక్కన ఎవడో ఉంటాడు బయట ఏదో కేఫ్ తాగుతున్నట్టుగా క్యాప్చర్ చేస్తాడు. తర్వాత సార్ మీకు ఇంకేమైనా ఫేవర్స్ కావాలన్నా కూడా నేను నాకు ఇది చేసి పెట్టండి సార్. అక్కడ వాడు కనుక అంటే వాడేమి బలవంతం చేసేవాళ్ళు కూడా ఉంటారు ఆఫీసర్లు కొంతమంది, నీకు ఇది కావాలంటే నువ్వు ఉంటారు, అది పక్కన పెట్టండి. మామూలుగా ఉన్న వాళ్ళలో కూడా ఇటువంటిది ఏదో రకంగా ప్రేరేపించి వాళ్ళని మెల్లగా రాకపోయినా కూడా ఇట్లా 4-5 సార్లు కలిసిన తర్వాత ఆ ఫుటేజ్ పెట్టుకొని జరిగింది వీడు నన్ను ఏదో చేశాడని చెప్పి. మామూలు వాళ్ళ జాబ్స్ కన్నా పోలీస్ వాళ్ళ జాబ్స్ ఎలా అంటే చాలా సెన్సిటివ్ అన్నమాట. కొంచెం కొంచెం ఇటువంటి చిన్న ఇష్యూ వచ్చిందంటే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. చాలా మంది పాపం విఆర్ లోను సస్పెన్షన్ లోను ఇలా ఉండడానికి కూడా కారణం తప్పుడు కేసులు, పోలీసుల మీద చాలా తప్పుడు కేసులు ఉన్నాయి. నేను కళ్ళారా నేను చూసిన కేసు పాపం. ఒకే ఒక హనీ ఒక ఎస్ఐని, ఒక సిఐని, ఒక డిఎస్పిని, డోంట్ నో ఎంతమంది ఉన్నారో తెలియదు ఆవిడ లిస్ట్ లో. ఇప్పటికీ హ్యాపీగా పబ్బం గడుపుకుంటూ తిరుగుతుంది బయట. ఇలాగే ఎవడో ఒకరిని టార్గెట్ చేయడం, నాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అని చెప్పడం. వాళ్ళు కూడా యాక్చువల్లీ వీళ్ళు బాధితులు, డ్రగ్ పెడ్లర్స్. వీళ్ళందరూ కూడా ఫైనల్ గా వీళ్ళతోటి పోలీసుల దగ్గర ఏదో పట్టుబడిపోయిన తర్వాత సార్ ఏదో ఆడుకుతుంది సార్ ఏదేదో అని చెప్పి మాట్లాడి మెల్లగా వాళ్ళని లొంగ తీసుకొని ఆ వీడియోలో క్యాప్చర్ చేసుకొని మొత్తం వీడియో కొంచెం ఒక మాట తీరు ఇవి వచ్చినా కూడా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. లావణ్య ఆవిడ డ్రగ్స్ తో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది పోలీసులకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర. 6 గ్రాములు ఎంతో మెత్త. అంతకు ముందే ఆవిడ ఒక 44 గ్రాముల మెత్త కేసులో ఆవిడ A12 గా ఉంది, దీంట్లో A2 గా ఉంది. దాంట్లో చిన్న శిక్ష కాదు, చిన్న సెక్షన్ పడింది, దీంట్లో పెద్ద సెక్షన్ పడింది. ఇది 22B అంటే 10 ఏళ్ళు జైలు శిక్ష ఒకవేళ కనుక ప్రూవ్ అయితే. ఇమ్మీడియట్ గా రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు కాబట్టి రిమాండ్ అయింది, 45 రోజులు జైల్లో పెట్టారు. బయటకు వచ్చిన తర్వాత ఇంకా ట్రయల్ జరగాలి. ట్రయల్ జరిగిన తర్వాత జడ్జి గారు తీర్పు ఇవ్వాలి. ఈ ట్రయల్ జరగాలంటే ఛార్జ్ షీట్ అవ్వాలి పోలీస్ స్టేషన్ లో. ఈ లోపల మనం చూసిన ఇది మీరు గమనిస్తే ఒక సిఐ స్థానంలో రేంజ్ వ్యక్తి ఒక ఆయన అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేసారు పోలీసులు. అప్పుడు మీరు గమనించి ఉంటారు, ఈవిడ వలలో ఆయన పడ్డాడు, ఏది పోలీస్ యంత్రాంగాన్ని మిస్యూజ్ చేశాడు వచ్చింది. ఆయన వెంటనే అక్కడి నుంచి ఐజీ ఆఫీస్కి అటాచ్ చేసి పంపించేశారు. జరిగింది ఏంటంటే ఒక కాల్ రికార్డింగ్ బయటకు వచ్చింది. ఈవిడ సార్ నేను వస్తాను సార్, చూడండి మీరు ఇక్కడ పోలీసు ఎలా అక్కడ ఆయన మామూలుగానే మాట్లాడుతున్నాడు, నేను గోడదూకి వస్తా, మీ ఫామ్ హౌస్కి వస్తా, నాకు కసి, నేను రెచ్చగొడతా, ఇవన్నీ మాటలు మాట్లాడి ఏదో రకంగా వాళ్ళతో ఈ కాన్వర్సేషన్స్ బిల్డప్ చేసి అవన్నీ రికార్డ్ చేసి పెట్టుకొని తర్వాత వాళ్ళతో పనులు చేయించుకోండి. సో ఇప్పుడు ఆయన ఈవిడ ఏం చెప్తే అది చేయాలి. రాజస్థాన్ మీద కేసు పెట్టమంటే పెట్టాలి, మస్తాన్ సార్ మీద కేసు పెట్టమంటే పెట్టాలి, ఇంకా వేరే ఆప్షన్లు ఉండవు వాళ్ళకి. సో ఇలా ఒక పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం మిస్యూజ్ చేసుకోవడం. ఇప్పుడు ఇంత చేసిన తర్వాత కూడా ఎక్కడో హ్యాపీగా దర్జాగా బతుకుతుంది. ఈ రోజు దాకా 2 ఏళ్ళు అయింది పట్టుకొని, ఇవాళ ఛార్జ్ షీట్ కి దిక్కులేదు. అదే నార్సింగ్ పిఎస్ లో ఇటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే ఇది ఒక మోడస్ ఆపరెంట్ దొరికిపోయింది. క్లియర్ కట్ గా ఒక పోలీస్ ఆఫీసర్ ని ట్రాప్ చేసి వాళ్ళ గుట్టుమట్లు లేకపోతే పొలిటీషియన్స్ ఈ గుట్టుమట్లు పెట్టుకుంటే ఇంకా ఫ్యూచర్ లో మనకి డోకా లేదు, ఇవి అడ్డం పెట్టుకొని ఏది. మీరు గమనించండి, అప్పుడు ఎప్పుడు 800 వీడియోలు బయటకు వచ్చినాయి, హార్డ్ డిస్క్లు అవి. సో ఇంకా అంటే చాలా మందికి సంబంధించిన డేటా వాడి దగ్గర పెట్టుకొని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసుకుంటూ ఎప్స్టీన్ అనేవాడు అటాక్ చేశాడు. వాడు భారీ లేడీ ఎప్స్టీన్స్ కూడా ఉన్నారు, స్టీనీలు ఉన్నారు ఇప్పుడు బ్రహ్మాండంగా. ఇప్పుడు హ్యాపీగా అసలు చట్టం నన్ను ఏం చేయలేదు అని చెప్పి అంత ధైర్యంగా బతుకుతున్నారంటే ఏంటి దాని అర్థం? 2 ఏళ్ళైనా కూడా ఛార్జ్ షీట్ ఎందుకు వెళ్ళదు? నిన్న మనం చూసాం కదా శ్రీధర్ కేసు, అది ఆవిడ 500 వీడియోలు పెట్టుకున్నారు రీసెంట్ ఎప్స్టీన్. అదే కదా 500 వీడియోలు పెట్టుకొని ఆయన్ని అంటే ఎంత ప్లాన్ గా ఉన్నారు వీళ్ళు చూడండి. సో బ్లాక్ మెయిల్ ఇస్ ద మెయిన్ మోటివ్స్. నేను మొన్న అదే ఏదో ఒక డిస్కషన్ లో వచ్చింది, కాన్స్టిట్యూషన్ నడపాల్సిన పెద్ద పెద్ద పోస్టులు డీజీపీ లాంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళ ప్రాస్టిట్యూట్ లో బల్లో చిక్కుకొని వెలవలాడుతుంటే కాన్స్టిట్యూషన్ ఈజ్ రన్ బై ప్రాస్టిట్యూషన్ అంటుంది. అంత దారుణంగా తయారవుతున్నారు. సో మనం వీటికి సంబంధించి ఒక సొల్యూషన్ తీసుకురావాలి. సీరియస్లీ నయానో భయానో సరే పోలీసులు మీరు ఏదో ఒక వీక్షణంలో మీరు ఇట్లా అయిపోయారు, మీరు ఓపెన్ గా వెళ్ళి
కన్ఫెస్ అయిపోండి. అవును. కన్ఫెస్ అయిపోయి ఇంకొక అంటే మీ ద్వారా ఇంకొక 10-15 క్రైమ్లు జరగకుండా పోలీసు మీ క్రైమ్ ప్రివెంట్ చేయడానికి ఉన్నారు. సార్ లేదు, ఎట్లాగో వీళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటూ ఉంటారు. అవును. ఇప్పుడు డీజీపీ మీటింగ్స్ అను సిపి మీటింగ్స్ అని ఉండేటప్పుడైనా అట్లీస్ట్ అది ఎలాగో బయటికి ఉండదు కాబట్టి వాళ్ళు ఇంటర్నల్ గా ఒక ఏదైనా ఇట్లాంటివి ఉంటే డిస్కస్ చేసుకొని Yes. పలానా అమ్మాయి ఇట్లా చేస్తుంది, ఈ ఎవిడెన్సెస్ పెట్టుకుంది అని అన్న వాళ్ళు కరెక్ట్ గా క్లియర్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఇంత అంటే పెద్ద ఇది జరిగే ఛాన్స్ అది ఉండదు. ఒకటే కాకుండా ఒక సిస్టమ్ ఇన్ ప్లేస్ రావాలి. అంటే కోడ్ ఆఫ్ కండక్ట్, వాళ్ళకి కూడా ఒక సెల్ ఉంటే better. ఒకవేళ కనుక వాళ్ళంతరికి వాళ్ళు వచ్చి కన్ఫెస్ చేసుకుంటే వాళ్ళకి ఎటువంటి శిక్షలు లేకపోవడమో లేకపోతే వెరీ మినిమల్ దీంతో వాళ్ళని చేయడము అటువంటివి వాళ్ళు తీసుకురావాలి. అవును, అవి రాంగ్ ఎవిడెన్సెస్ అని అర్థమైపోయినప్పుడు కావాలని చేశారు అన్నప్పుడు తెలిసిపోతుంది కాబట్టి. కావాలంటే నేను ఆ అమ్మాయితో ఎందుకు తిరిగానంటే ఆ అమ్మాయితో మెల్లగా ప్రేమ నటించి ఆ అమ్మాయి దగ్గర ఉన్న సాక్ష్యాలు నేను సేకరించడానికి చేశానని కూడా ఏదో ఒకటి చెప్పుకొని బయటపడండి, అంతేగాని వాళ్ళ చేతిలో చిక్కుపోయి గిరిగలు ఆడకండి. అవునవును అవును, ఎందుకంటే ఇది రాను రాను అలా పాకిపోతూ ఉంటది కదా, వ్యవస్థలకు కూడా ధైర్యం కోల్పోతుంది, ధైర్యం ఇవ్వాల్సిన వాళ్ళు. అదే కదా. రైట్ సార్, థ్యాంక్ యూ.